Dear students, the next topic is transformer. Transformer is an AC static device which transfers power in one circuit to another circuit. Transformer. It is an AC static device which transfers power in one circuit to another circuit. The principle of transformer is mutual induction. The principle of transformer. It works on the principle of mutual induction. మనం ఆల్రెడీ మ్యూచువల్ ఇండక్షన్ గురించి చదువుకున్నామండి. 2 కాయిల్స్ ఉంటాయి, వాటి మధ్య సపరేషన్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ఉంటుంది, కానీ మ్యాగ్నెటికల్లీ బోత్ ఆర్ లింక్డ్. వన్ ఆఫ్ ది కాయిల్లో ఈఎంఎఫ్ కనుక చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అదర్ కాయిల్తో లింక్ అవుతుంది, కాబట్టి అదర్ కాయిల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది. Whenever magnetic flux changes due to electromagnetic induction, an EMF will induced in the other coil, which is nothing but mutual induction. అదే ఇక్కడ కూడా పనిచేసేటటువంటి ప్రిన్సిపుల్. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చెప్పామంటే అదొక ఏసీ స్టాటిక్ డివైస్. ఒక సర్క్యూట్లో ఉన్న పవర్ని ఇంకో సర్క్యూట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక సర్క్యూట్లో ఉన్న పవర్ని ఇంకొక సర్క్యూట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాని ప్రిన్సిపల్ ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్. ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్ చూద్దామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ అండి ఇది. దిస్ రెక్టాంగులర్ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ కోర్. దీన్ని కోర్ అని అంటాం. దిస్ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. ఈ కోర్ మీద వైర్ని వౌండ్ చేస్తామండి. వైర్ని ఇలా వౌండ్ చేసుకుంటూ వస్తాం. దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫ్రేమ్. అట్లాగే సేమ్ అదే విధంగా చూడండి, ఇటువైపు కూడా వైర్ని వౌండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏసీ సోర్స్ కనెక్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ఏసీ సోర్స్. నెక్స్ట్ దీన్ని లోడ్ కనెక్ట్ చేస్తారు.
ఏసీ సోర్స్ దేనికైతే కనెక్ట్ చేసామో దాన్ని ప్రైమరీ కాయిల్ అంటారు. లోడ్ కనెక్ట్ చేసిన దాన్ని సెకండరీ కాయిల్ అంటాం. దిస్ ఈజ్ ప్రైమరీ కాయిల్. మీరు మ్యూచువల్ ఇండక్షన్ చెప్పుకునేటప్పుడు 2 కాయిల్స్ ఉంటాయి అంటాం. అక్కడ కూడా అంతే, 1 కాయిల్ ఈజ్ ప్రైమరీ, అదర్ వన్ ఈజ్ సెకండరీ. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఏసీ సోర్స్ కనెక్ట్ చేసింది ప్రైమరీ కాయిల్, అంటే ఇక్కడి నుంచి ఇది పవర్ని రిసీవ్ చేసుకుంటుంది. పవర్ని రిసీవ్ చేసుకునేటటువంటి కాయిల్ ఇది. సో ద కాయిల్ విచ్ రిసీవ్స్ పవర్ ఫ్రమ్ ఏసీ సోర్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమరీ కాయిల్. రిసీవ్ చేసుకున్న పవర్ని లోడ్కి డెలివరీ చేస్తుందండి ఈ కాయిల్. రిసీవ్ చేసుకున్న పవర్ని లోడ్కి డెలివరీ చేస్తుంది ఈ కాయిల్. దీన్ని సెకండరీ కాయిల్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సెకండరీ కాయిల్. సో ద కాయిల్ విచ్ రిసీవ్స్ పవర్ ఫ్రమ్ an AC source is called primary coil, and the coil which delivers power to load is called secondary coil. Here these 2 coils are electrically insulated but magnetically coupled. వీటి మధ్య ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ఉంటుంది కానీ మ్యాగ్నెటికల్గా మాత్రం రెండింటి మధ్య లింక్ ఉంటుంది. అది సపోజ్ N1 is the number of turns in primary. అంటే చూడండి, వైర్ని ఇక్కడ వౌండ్ చేసుకుంటూ వచ్చామండి, తీగని చుట్టుకుంటూ వచ్చారు. ఎన్ని టైమ్స్ వౌండ్ చేశారంటే N1 అంటున్నాం. అట్లాగే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ N2. సో N2 రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ అండి. నెక్స్ట్, ఏసీ సోర్స్ యొక్క ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ V1 అనుకోండి, అదేవిధంగా కరెంట్ని I1 అనుకోండి. దీన్ని మనం ప్రైమరీ వోల్టేజ్, ప్రైమరీ కరెంట్ అని కూడా అనొచ్చు. హియర్ V1 I1 ఈజ్ కాల్డ్, V1 ఈజ్ ప్రైమరీ వోల్టేజ్, I1 ఈజ్ ప్రైమరీ కరెంట్. లోడ్ దగ్గర అబ్జర్వ్ చేద్దాం. లోడ్ దగ్గర ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ని V2 అనుకోండి, కరెంట్ వాల్యూని I2 అనుకోండి. లెట్ V2 బి ద వోల్టేజ్ ఎట్ లోడ్ ఆర్ సెకండరీ, I2 బి ద కరెంట్ ఎట్ లోడ్ ఆర్ సెకండరీ. నెక్స్ట్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏమన్నా ఉంటే మ్యూచువల్ ఇండక్షన్ అన్నాం. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అన్నా ఉంది. మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకి సెల్ఫ్ ఇండక్షన్, తర్వాత మ్యూచువల్ ఇండక్షన్ 2 కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం ఆల్రెడీ. అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది అన్నాం. ఏం జరుగుతుంది, హౌ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ అంటే, ఇక్కడ మీరు కనెక్ట్ చేసింది ఆల్టర్నేటింగ్ సోర్స్ అండి. ఆల్టర్నేటింగ్ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ కనెక్ట్ చేశారు. ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది ఆల్టర్నేటింగో, కాయిల్ గుండా పోయేటటువంటి కరెంట్ కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్. వెనెవర్ కరెంట్ చేంజెస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజెస్. చూడండి, కరెంటు స్టేబుల్గా ఉందనుకోండి, కరెంట్ వేరియేషన్ లేదనుకోండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మారదు. అదంతా క్లియర్గా మనకి మ్యూచువల్ ఇండక్షన్లోనే తెలుస్తుంది. అక్కడ చదివిందే మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి, కొత్త కాన్సెప్ట్ కాదు. బట్ ఇక్కడ కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ కాబట్టి ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఆల్టర్నేటింగ్. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది దీంతో లింక్ అయింది, సెకండరీ కాయిల్ తోటి లింక్ అయింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డెఫినేషన్ ఏంటంటే, వెనెవర్
flux linked with a circuit or coil changes, an EMF will induced in the coil and current flows through it. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. ఇక్కడ కరెంట్ చేంజ్ అవ్వటం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారింది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెకండరీతో లింక్ అయిందండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతున్నది కాబట్టి సెకండరీ కాయిల్లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. డ్యూ టు దట్ ఈఎంఎఫ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ సెకండరీ కాయిల్. అదే ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ జరిగేటటువంటి ఫినామినా. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ చెప్పామండి. వర్కింగ్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ బట్టి. అలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వోల్టేజీ కరెంట్ వేరియేషన్ వస్తుంది. వోల్టేజ్ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి ఆటోమేటిక్గా కరెంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అదే వోల్టేజ్ తగ్గితే కరెంట్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా ప్రోడక్ట్ విఐ ఎట్లా ఉంటుందంటే కాన్స్టెంట్. అది జరిగేది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ చూడండి. ట్రాన్స్ఫార్మర్ N1 N2 రాసుకున్నాం. N1 వచ్చేసరికి నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ అన్నాం. అట్లాగే N2 అంటే కూడా చెప్పామండి నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ. V1 ప్రైమరీ వోల్టేజ్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ V1 అంటే ప్రైమరీ వోల్టేజ్. I1 ఈజ్ ప్రైమరీ కరెంట్. I1 వచ్చేసరికి ప్రైమరీ కరెంట్. అట్లాగే సెకండరీలో కూడా రాసుకున్నామండి. సెకండరీలో V2 I2 రాశారు. V2 సెకండరీ వోల్టేజ్. I2 సెకండరీ కరెంట్. రేషియో తీసుకుంటున్నానండి V1 by V2. V1 by V2 is equal to N1 by N2. Here V1 by V2 is equal to N1 by N2, which is nothing but A. Here A is called transformation ratio. Transformation ratio అంటా ఉంది. The ratio of primary voltage to secondary voltage is called transformation ratio, or the ratio of number of turns in primary to number of turns in secondary is also called transformation ratio. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని బట్టి ట్రాన్స్ఫార్మర్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ వన్, ఇఫ్ N2 గ్రేటర్ దాన్ N1. ఇప్పుడు ఈ రేషియో చూడండి. డినామినేటర్ ఏమో ఎక్కువ, న్యూమరేటర్ తక్కువ అండి. ఇప్పుడు ఆటోమేటిక్గా రేషియో కనుక తీసుకుంటే ఏ వాల్యూ లెస్ దాన్ 1 వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో బికమ్స్ లెస్ దాన్ 1. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని ఏమంటామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. దెన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. Step up transformer is nothing but which increases voltage level. ఇంక్రీజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ని
స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం. సెకండ్ వన్, if n2 ఈజ్ లెస్ దాన్ n1, అప్పుడు ఇక్కడ రేషియో చూడండి, డినామినేటర్ వాల్యూ తక్కువ, న్యూమరేటర్ ఎక్కువ, ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 1 వస్తుందండి. then a will be greater than 1, that means transformer ratio is greater than 1. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని ఏమంటామంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. దెన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్తాం. బట్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే వోల్టేజ్ లెవెల్ని తగ్గిస్తుందో, రిడ్యూస్ చేస్తుందో దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. బట్ ట్రాన్స్ఫార్మర్ డెఫినేషను, ప్రిన్సిపల్, వర్కింగ్ చెప్పుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే చెప్పాం. ట్రాన్స్ఫార్మర్ని క్లాసిఫై చేసుకున్నామండి, ఒకటి స్టెప్ అప్ అని, ఒకటేమో స్టెప్ డౌన్ అని. వాట్ ఈజ్ ఏ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్? ఇఫ్ number of turns in secondary is more than number of turns in primary, then the transformer is called step up transformer. If number of turns in secondary is less than number of turns in primary, then the transformer is called step down transformer. తర్వాత ఈ స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వాడతాం? స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడ వాడతాం మనం? ఫస్ట్ది స్టెప్ అప్ చూద్దామండి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ చూద్దాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్ ద వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది, చేసే పని ఇది. చూడండి, పవర్ స్టేషన్లో తీసుకుంటే, పవర్ స్టేషన్ అంటే ఎక్కడైతే పవర్ జనరేట్ అవుతుందో, అది పవర్ స్టేషన్ ఏదైనా కావచ్చండి, థర్మల్ పవర్ స్టేషను, న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏదైనా కానివ్వండి. పవర్ స్టేషన్లో మనకి జనరేట్ అయ్యేటువంటి పవర్ ఎంత అంటే 11 కిలోవోల్ట్స్ అండి. ఎట్ పవర్ స్టేషన్ ద పవర్ జనరేషన్ విల్ బి అబౌట్ 11 కిలోవోల్ట్స్. దీన్ని మీరు ఏం చేయాలంటే లోకల్ స్టేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలండి, లోకల్ పవర్ స్టేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దీన్ని యాస్టీజ్గా లోకల్ స్టేషన్కి పంపిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ లెవెల్ 100స్లోకి తగ్గిపోతుందండి. 1000s కూడా కాదు, 100స్కి తగ్గిపోతుంది. ఎందుకంటే మధ్యలో ట్రాన్స్మిషన్ లాస్ వల్ల 11 కిలోవోల్ట్స్ ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోతుంది. అందుకని వాడు ఏం చేస్తాడంటే దిస్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్ టు 110 కిలోవోల్ట్స్. 110 కిలోవోల్ట్స్ ఇంక్రీజ్ చేస్తామండి. అంటే ఇక్కడ 11 కిలోవోల్ట్స్ ఉన్నటువంటి పవర్ని 110 కిలోవోల్ట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ట్రాన్స్మిషన్ పర్పస్కి ఇక్కడ లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి మనం యూజ్ చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్టెప్ డౌన్ గురించి మాట్లాడుకుందామండి. స్టెప్ డౌన్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ట్రాన్స్మిట్ అయ్యి మళ్ళీ మన కస్టమర్కి రావాలండి, కన్జ్యూమర్స్కి రావాలి. ఇదే వోల్టేజ్ యాస్టీస్గా ఇక్కడికి పంపించామనుకోండి, హై వోల్టేజ్ వచ్చేస్తుంది. మనకు కావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 220 volts సఫిషియంట్. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లెవెల్ని మళ్ళీ తగ్గించాలి, ఈ లెవెల్ని తగ్గించాలండి. తగ్గించి 220 voltsకి తీసుకురావాలి. ఇది ఈ సప్లై ఎవరికి ఇస్తాం? మన హౌసెస్కి వస్తుంది సప్లై. అంటే ఇక్కడ ఇంత వోల్టేజ్ని డైరెక్ట్గా మీరు సప్లై చేస్తే మధ్యలో ట్రాన్స్మిషన్ లాస్ పోయిన తర్వాత మోర్ దాన్ 220 వచ్చేస్తుందండి. అప్పుడు ఏమవుతుందండి, హౌస్ అప్లయన్సెస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వోల్టేజ్ లెవెల్ని రెడ్యూస్ చేయాలి, తగ్గించాలి. అలా తగ్గించడానికి వాడేటటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్.
అటు ఇక్కడేమో వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి స్టెప్ అప్ వాడితే ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడాం. సో స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వాడతారంటే ఆ రెస్పెక్టివ్ కేసెస్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసామండి.